ఆంథ్రోపిక్ ఏఐ కొత్త టూల్ ఒకటి వచ్చింది. దాంతో చాలా జాబ్స్ రిస్క్లో ఉన్నాయంటున్నారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కూడా చాలా జాబ్స్ తీసేస్తున్నాయి అంటున్నారు దాంతో. ఎందుకంటే 100 గంటల్లో అయ్యే పని 10 గంటల్లో అయిపోతుంది. 100 మందితో అయ్యే పని 10 మందితో అయిపోతుంది. కాంపిటీషన్ వలన కంపెనీ సర్వైవ్ అవ్వాలంటే ఆ టూల్స్ యూజ్ చేయాలి, జాబ్స్ పోతాయి అంటున్నారు. ఐటీ రిలేటెడ్ సెక్టార్లో ఉన్న వాళ్ళు త్వరగా ఏఐ నేర్చుకోకపోతే వాళ్ళకి థ్రెట్ ఎక్కువ ఉంది అంటున్నారు. నెక్స్ట్ 5 ఇయర్స్లో చాలా చేంజెస్ చూస్తాం మనం. జాబ్స్ పరంగా చాలా ఫ్లక్చుయేషన్స్, ముఖ్యంగా మన ఏషియన్ కంట్రీస్లో చాలా ప్రాబ్లం కావచ్చు. ఎందుకంటే మనకి మ్యాన్ పవర్ ఎక్కువ మంది ఉన్నారు, జాబ్స్ తక్కువ ఉంటాయి. టెక్నాలజీ వలన ఇంపాక్ట్ బాగా ఎక్కువ ఉంటుంది మనకి. ఈ అమెరికా సైడ్ చాలా కంపెనీస్ చాలా హెవీగా ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. సో వాళ్ళు బెటర్ ప్రొడక్ట్స్ రీజనబుల్ రేట్స్లో ఇచ్చేస్తాయి. సో వాటిని కంపీట్ చేయటం మనం డొమెస్టిక్ మార్కెట్లో డెవలప్ చేసి ప్రొడక్ట్స్ వాటిని కంపీట్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు చాట్ జీపీటీ కంటే బెటర్ టూల్స్ మార్కెట్లో ఉన్నా మనం ఎక్కువ మంది చాట్ జీపీటీ గురించే వింటున్నాము. అదే రీజను. ఫ్యూచర్ జాబ్ సెక్యూరిటీ అనేది ఉండకపోవచ్చు. లాంగ్ టర్మ్ ఈఎంఐస్ తీసుకోవటం, లోన్స్ తీసుకోవటం రిస్క్ అయిపోతుంది. మల్టిపుల్ స్కిల్స్ అప్డేట్ చేసుకోవటం, కొత్త కొత్త టెక్నాలజీలు ఏంటి అనేది అబ్జర్వ్ చేయడం, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా ఫాస్ట్గా చేంజెస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. నెక్స్ట్ 5 ఇయర్స్లో మోస్ట్లీ చాలా ఇబ్బందులు పడతాం మనం ప్రిపేర్ లేకపోతే. అందరూ అప్డేట్ అవ్వటం కూడా అంత ఈజీ కాదు. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవటం, ఏంటి మన పరిస్థితి ఏంటి అనేది సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకోవటం ఇంపార్టెంట్. మనీ సెగ్రిగేషన్ ఎక్కువైపోతుంది, రిచ్ పూర్ గ్యాప్ పెరిగిపోతుంది. అయితే రిచ్ లేదంటే పూర్ అన్న సిచ్యువేషన్స్లో వస్తాయి. ఈ కరెక్షన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ కొత్త టెక్నాలజీస్ వచ్చి వాటిలో మనం అడాప్ట్ అవ్వాలి. స్టూడెంట్స్ దానికి సంబంధించిన టెక్నాలజీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో చిన్న వాళ్ళకి కొంచెం టైం ఉంది ఫోకస్ చేసుకోవడానికి, లెర్న్ చేసుకోవడానికి. ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలు కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్లో ఏ టెక్నాలజీస్ అవసరం పడతాయి, ఎందులో జాబ్స్ ఉంటాయి ఏందనేది కొంచెం అలర్ట్గా ఉండాలి పేరెంట్స్, పిల్లలు. ప్రజెంట్ ఉన్న కోర్సులు ఉపయోగపడకపోవచ్చు ఫ్యూచర్లో. ఇంకా పర్సనల్ డెవలప్మెంట్ ఇట్లాంటి జనరల్ మనకి జాగ్రత్తలకు ఉండాల్సినవి ఇలా వీడియోస్ నా దాంట్లో ఉన్నాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, వాచ్ అదర్ వీడియోస్. థ్యాంక్ యూ.